ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క నూతన దినమునకై మనమందరం కూడా స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. మీరు మరొకసారి మాకు ఇచ్చినటువంటి యొక్క నూతన దినమునకై నీకు వందనాలయ్యా. ఈ నూతన దినమంతా నాయన నీ తోడు, నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ దినమంతా నాయన నీతో నడుచున్నట్లుగా, మీరు మాతో ఉండున్నట్లుగా అయ్యా, నీకు ఇష్టంగా జీవించే కృపను, కనికరమును దయచేయండి. ఈ వాక్యంతో మమ్మలను బలపరిచి, స్థిరపరిచి, నిలబెట్టి నీ రాజ్యానికి వారసులుగా నిలబెట్టగలరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మరొక వాక్యంతో దేవుడు మనల్ని అందరినీ కూడా బలపరచబోతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మనం ఒకవేళ గమనించినట్లయితే అక్కడ దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు దేవుడు? పరిసయ్యుల నీతి కంటేను, శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు, పరలోక రాజ్యానికి మీరు చేర్చబడలేరు అని చెప్పి చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు. శాస్త్రుల నీతి ఏంటి, పరిసయ్యుల నీతి ఏంటి అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే వారు వారమునకు 2 దినములు ఉపవాసం ఉండేవారు. వారు 10 ఆజ్ఞలు పాటించేవారు. ఆ దినములలో వారు చాలా గొప్ప పేరు కలిగినటువంటి వారిగా జీవించేటటువంటి వారు. దేవుని వాక్యం బోధిస్తుంది. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము, క్రీస్తునందు విశ్వాసం కలిగినటువంటి మన యొక్క విశ్వాసం, మన యొక్క జీవితం ఆ శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే ఒకవేళ అధికము కాని యెడల పరలోక రాజ్యమే మనకు దొరకడానికి అవకాశం ఉండదు అన్నప్పుడు ఈరోజు మనం ఎంతగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేది ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ప్రతి నిత్యము, ప్రతి దినము ఆలోచించగలగాలి. ఈరోజు ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? ఈరోజు ఎంతమంది పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మా నీతి అధికముగా ఉండాలి, మేము పరిశుద్ధంగా ఉండాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి, నీతిగా, యథార్థంగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, విశ్వాస వీరులుగా, ప్రార్థన పరులుగా, పరిశుద్ధత కలిగినటువంటి వారిగా ఈ లోకంలో మేము వెలగగలగాలి అని చెప్పి ఎవరైనా ఈ దినం ఆలోచిస్తున్నారా? మన ప్రభు మనం ఈ లోకానికి వెలుగై ఉండాలని కోరుకున్నాడు. మన మాట ఈ లోకంలో ఉప్పుగా ఉండాలని కోరుకున్నాడు. ఈ భూతి గంతముల వరకు మనం ఆయనకు సాక్షులుగా ఉండాలని కోరుకున్నాడు. ఆయనను గురించినటువంటి వార్త ఈ లోకం అంతటికి ప్రకటించేటటువంటి వారిగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన రాజ్యము ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని జనులు సైతం ఆయన రాజ్యాన్ని అనుభవించాలని కోరుకున్నాడు. ఎదటి వారిని ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలనుకున్నాడు. ఎదటి వారిని క్షమించే మనస్తత్వం కలిగినటువంటి వారిగా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు మన పట్ల ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన మన ఎడల తన నీతిని నెరవేర్చాలని అనుకుంటున్నాడు. ఆయన చిత్తాన్ని మన ఎడల నెరవేర్చాలనుకుంటున్నాడు. కానీ మన దినము మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దిగజారిపోతా ఉన్నాం, మనం బలహీనపడతా ఉన్నాం. ఆయా వ్యసనాలకు, ఆయా పాపములకు మనం ఏమైపోతా ఉన్నామంటే లోనవుతున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, రక్షించబడినటువంటి మనతో, ఆయనతో సహవాసం చేయబడుతున్నటువంటి మనతో, ఆయన పిలుపును అందుకొని వచ్చినటువంటి మనతో, పిలువబడినటువంటి వారితో, ఆయన రక్తంతో కడగబడినటువంటి వారితో ప్రభు అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశమే లేదు. ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలంటే దేవుని బిడ్డలారా మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకగలిగిన వారిగా ఉండాలి. ఆయన ఒక మాట అన్నాడు చూడండి, లేవికాండంలో 19వ అధ్యాయం 2వ వచనం ఒకసారి గమనిద్దాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు? నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక నా వలె మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలి? దేవుడు ఎలా ఉన్నాడో అలా జీవించాలి. దేవుడు నిన్ను చూస్తే క్రీస్తు కనబడాలి. నిన్ను చూస్తే నీ లోపల ప్రేమ, అన్యోన్యత ఇవన్నీ కూడా నీ లోపల కనపడగలగాలి. ఈరోజు చూడండి, దేవుని ప్రేమ మన మధ్యలో ఉందా? దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, దేవునికి లోబడి మనం ఎప్పుడైనా జీవించాలని ఆశ కలిగి ఉంటున్నామండి. ఒకవేళ అట్టి ఆలోచన లేని వారిగా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనం అన్ని పొందుకోవచ్చు కానీ పరలోక రాజ్యాన్ని పొందుకోలేం. పరలోక రాజ్యం నువ్వు పొందుకోవాలంటే ప్రభు ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో నువ్వు కూడా అలాగే పరిశుద్ధంగా ఉండాలి. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికముగా ఉండవలేను. వాడు 2 రోజులు ఉపవాసం ఉంటే నువ్వు 3 దినాలు ఉపవాసం ఉండాలి. వాడు 2 అంతలు భక్తి చేస్తే నువ్వు 4 అంతలు భక్తి చేయగలగాలి. వాడు 10 అంతల
పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే వానికి రెట్టింపు పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండగలగాలి. ఈ రోజు శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఒకవేళ అధికం కాకపోయినట్లయితే దేవుని బిడ్డలారా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి అవకాశం లేదు. ఈ లోకంలో అన్ని సంపాదించిన, అందరి కోసం బతికిన పరలోక రాజ్యం దొరకకపోతే ఎక్కడ పోతుంది నీ ఆత్మ? నిత్య నరకంలోనికి వెళ్తాడు. అందుకే ఈ రోజు నువ్వు ఎక్కడునో నాకు తెలియదు, ఏ పరిస్థితిలోనో నాకు తెలియదు, ఏ సమస్య నేను వెంటాడుతుందో తెలియదు, ఏ పాపం నేను బలహీనపరుస్తుందో నాకు తెలియదు. కానీ ఈరోజు పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే నీ నీతి అధికంగా ఉండాల్సిందే. ఇది ప్రభు కోరుతున్నటువంటి మాట, ఇది ప్రభు సెలవిస్తున్నటువంటి మాట. మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని కట్టుకుందాం, ప్రభుకి ఇష్టంగా జీవిద్దాం. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా మార్చుకుందాం. ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు అన్నింటిలో నుంచి బయటకు రండి. ప్రభు కొరకు జీవించండి. ఆయన రాకడ సమీపంలో ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె ఆయనను ఎదుర్కొనేటటువంటి వారిగా ఉండాలి తప్ప బుద్ధి లేని కన్యకల వలె ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కునికేవారిగా నిద్రపోయేటటువంటి ఆ దారిద్ర్యమైనటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉండకూడదు. ఎవరైనా ఈరోజు అలాంటి జీవితంలోనే ఉన్నట్లయితే ఇప్పుడే మారు మనసు పొందండి. మీ పాపంలో నుంచి మీరు బయటికి రండి, మీ బలహీనత నుంచి మీరు బయటికి రండి. ప్రభు మిమ్మల్ని విమోచించబోతున్నాడు, క్షమించబోతున్నాడు, నూతనపరచబోతున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచబోతున్నాడు. తన రక్తంతో మరొకసారి మిమ్మల్ని కడగబోతున్నాడు. రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన విత్తబడిన ప్రతి వాక్కు, ప్రతి హృదయాలలో మీరు నీరుకట్టి ఫలింపచేయండి అయ్యా. నాయన మీరు పరిశుద్ధులై ఎలాగైతే ఉన్నారో అలాగ మేము ఉండాలి. అలాగ ఉండాలంటే ప్రభువా శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మా నీతి అధికంగా ఉండగలగాలయ్యా. నిన్ను పోలిన వారిగా ఉండాలి, నేను అనుసరించే వారిగా ఉండాలి, నీ మార్గంలో నడిచే వారిగా ఉండాలి. అట్టి కృపాటి కనికరం ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి వారిలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే నీకు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో వారందరినీ ఈ సమయం ముందు దర్శించి వారిని మార్చి నూతనపరిచి పరలోక రాజ్యాన్ని వారికి అనుగ్రహించగలవని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.